రెఫరెన్స్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచున్న వాని వలన కలగలేదు అన్నాడు కదా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక లేకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమని భయపడుచున్నాను. ఇందాక మనం చూసిన వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి మూలంగా కలగలేదు అన్నాడు. ఒక ప్రేరేపణ ఉందంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక శక్తి పనిచేస్తుంది. దానికంటే ముందుగా పిలుచున్న వారి మూలంగా అని అన్నాడు. కాబట్టి గలతీ పత్రికలో ప్రభు విశ్వాసిని ఏ విధంగా పిలిచాడో 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అన్నాడు. సో ప్రభు పిలిపేటిదంటే కృపను బట్టి పిలిచాడు. కృప అంటే ఏంటిదంటే మన సామర్థ్యం కాదు, మన శక్తి కాదు, ఆయన ఫేవర్. మన క్రియల ద్వారా మనం పిలవబడలేదు, మన మంచితనం ద్వారా రక్షణ పొందుకోలేదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మనం పిలవబడ్డామని ఈ 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. అయితే గలతీలో ఉన్న సంఘాలు, గలతీ పత్రికలో పౌలు గారు వాళ్ళకి అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి నువ్వు పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరుగుడు చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నాడు. సో గలతీల సంఘం ఏంటంటే క్రీస్తు సువార్త కాకుండా భిన్నమైన సువార్తని వాళ్ళు అనుసరిస్తున్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే 5వ అధ్యాయం 8వ వచనంలోనే ప్రేరేపణ ఉంది కదండి. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వలన కలగలేదు కదా. ఒకప్పుడు అంటే ఇది మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఇది సాతాను ప్రేరేపణ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వారు క్రీస్తు సువార్త కాకుండా భిన్నమైన సువార్తకు తిరిగారని అర్థమవుతుంది. సువార్త అంటే ఏంటిదంటే మనము విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులు తీర్చబడ్డామనే సువార్త. అయితే ఈ సువార్త సత్యాన్ని గురించి దేవుడు అపోస్తులైన పౌలు గారికి ఒక గొప్ప మర్మాన్ని ఇచ్చాడు. ఏంటంటే సువార్త ద్వారానే యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, లేకపోతే దాసులైనా, స్వతంత్రులైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా కానీ సువార్త ద్వారా మాత్రమే విశ్వాసంలోకి వస్తారు. కానీ అంత ముందున్నటువంటి యూదా మతస్థులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏంటంటే అన్యుల్ని వారు తెలుగు రానిచ్చేవారు కాదు. మనం ఒక సందర్భం చూసినట్లయితే యేసుప్రభు సమరయ స్థితితో మాట్లాడుతున్నప్పుడు యూదులమైన వాళ్ళు అంటారు కదా, యూదులమైన నీవు సమరయ స్థితిలో ఎలా మాట్లాడుతున్నావు. కాబట్టి సువార్త కేవలం వారికి మాత్రమే అని వాళ్ళు నమ్ముతారు. అది ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మార్చుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మీ 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు అంటే పాపములను వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే అన్నాడు. ఇక్కడ ఒక శక్తి ఉంది, ప్రేరేపించే శక్తి. ఈ శక్తి ప్రకారం ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభువులకు రాకముందు ఈ అవిధేయులను ప్రేరేపించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం ఏం చేస్తామంటే అపరాధాలు చేస్తాం, పాపాలు చేస్తామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దీని వెనుక ఏముందంటే అవిధేయులను ప్రేరేపించు శక్తి అన్నాడు. గలతీ పత్రికలో ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి మూలంగా కలగలేదంటే ఆ ప్రేరేపణ వెనుక కూడా ఒక శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సువార్తలో కూడా ఒక శక్తి ఉంది. అది ఏ శక్తి అంటే దేవుని శక్తి. రోమపత్రికలో ఒక మాట చూసుకుందాం. రోమపత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూసుకుందాం. ఏముందంటే చూడండి ఒకసారి 16-17 చదువుతాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి సువార్తలు ఏముందంటే దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ద్వారా ఆ దేవుని శక్తి ఎప్పుడైతే మన జీవితంలో వినియోగించబడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనము ఈ పాపము జీవితం నుంచి మనం విడుదల పొందుకుంటాం. వాళ్ళు
ఆత్మానుసారంగా రక్షించబడ్డారు, శరీరానుసారంగా పరిపూర్ణ అవ్వాలని వెదుగుతున్నారు. అయితే పౌలు గారు ఏమన్నారంటే వాళ్ళని, ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? ఈ అవిధేయులను ప్రేరేపించే ఈ శక్తి ఏది ఉందో దాని ద్వారా ఖచ్చితంగా ఒక విశ్వాసి భ్రమలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాదు అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే అవివేకంగా ఉంటుంది. తీతు పత్రిక 3:6 ఏముందంటే, మునుపు మనం అవివేకులం అని అంటాడు. ఎందుకు అవివేకులం? ఎందుకంటే అప్పుడు మనకు దేవుని సువార్త మనకు తెలియదు కాబట్టి. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన ప్రజగా చేయబడ్డ మనము, ఆయన సొత్తైన జనంగా చేయబడ్డ మనకు దేవుడు తన సువార్త సత్యాన్ని తెలియజేశాడు. అంతేకాదు కృపచేత పిలిచాడు, కృపను గ్రహించే శక్తి కూడా ఇచ్చాడు. అంటే ఆ యొక్క ఏర్పాటు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనము ఈ ధర్మశాస్త్ర ఉపదేశాలు వింటూ దాన్ని మనము అదే ఒక గొప్పదనుకొని మనము దాన్ని వెంటాడే దినాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క ఉపదేశం ద్వారా మన మనస్సాక్షి ఎప్పుడు కూడా పవిత్రపరచబడలేదు, మన జీవితంలో ఎప్పుడు మన ఫలాలు చూడలేదు కదండి. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, ధర్మశాస్త్రం విషయంలో నేను ఒకప్పుడే పరిశీలన ఉన్నానంటాడు. అతడు మేలు చేయక చేయగోరని కీడ చేస్తున్నానని అతడు తను రోమపత్రిక 7వ అధ్యాయంలో తన గురించి తను చెప్పుకుంటాడు. తను ధర్మశాస్త్రం విషయంలో పరిస్థితి ఎంతగా వెంటాడాడంటే, అతడు మతంలో ఉన్నప్పుడు, అంటే ఆ ధర్మశాస్త్ర మతంలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో స్త్రీలను తీసుకొని పోతున్నాడు, సంఘాన్ని హింస పెడుతున్నాడు. ప్రభు దమస్కు మార్గంతో మాట్లాడినప్పుడు ఆయన కృప విషయమైన ఏర్పాటును దేవుని నుంచి పొందుకున్నాడు. అంతగా మతంలో ఉన్నప్పుడు ఆయన సంఘానికి విరోధంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతని వెనుక పనిచేసే శక్తి ఏంటంటే అది దేవుని ప్రేరేపించే శక్తి. ఈ శక్తి ద్వారా ఖచ్చితంగా సంఘానికి విరోధంగా మనం ప్రవర్తిస్తామనేది మనం తెలుసుకోవచ్చు. అయితే క్రీస్తు సువార్త ఏంటంటే నమ్మువారిని రక్షించడమే దేవుని చిత్తం. ఆయన సంకల్పం అదే. కొరింథీయుల రాసిన పత్రికలో ఏముంటుందంటే, నమ్మువారిని రక్షించడమే ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి వేరుగా, ఆయన ఏర్పాటుకు వేరుగా ఏం పనిచేస్తుందంటే ఒక శక్తి పనిచేస్తుంది, వాడే అపవాది. అపవాది ఏం చేస్తుందంటే క్రియల మూలంగా మనము సంఘంలో లేకపోతే క్రియల మూలంగానే జీవించాలని వాడు ఒక బోధన తీసుకొస్తున్నాడు. మనకు అంటే ప్రభుని సూచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనము కృపను సత్యం గ్రహించాం కాబట్టి వాడి ప్రేరేపణ, వాడి తంత్రాలు, వాడి కుయుక్తులు అన్ని కూడా మనకు తెలిసిపోతాయి. అయితే ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యంలోనే 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం ఏముందంటే, స్టెఫెను 7వ అధ్యాయంలో చనిపోయాడు. 8వ అధ్యాయంలో యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. అయితే అపోస్తలులు అందరూ ఏం చేశారంటే యూదయ సమరయ దేశం చెదిరిపోయారు. 4వ వచనంలో ఏముందంటే, కాబట్టి చెదిరిపోయిన వారు, అంటే ఈ విధంగా చెదిరిపోయిన వారు ఏం చేశారంటే వారు గమ్మున ఉండకుండా సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేస్తారు. ఎక్కడ సంచారం చేస్తున్నారంటే అందులో చెదిరిపోయిన వారిలో ఒకరైనటువంటి ఫిలిప్. ఈ ఫిలిప్ ఎవరంటే దేవుని ఆత్మతో జ్ఞానంతో నిండుకున్నవాడని ఈ గ్రంథంలోని 6వ అధ్యాయంలో ఉంది. ఈ ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్త వాక్యం చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, సువార్తలో ఏముందంటే అది రక్షించడానికి దేవుని శక్తి. సువార్త ఒక వ్యక్తిని నీతిమంతులు చేస్తుంది. సువార్త వల్ల జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మన ఫలాలని చూస్తాం. అయితే ఆ యొక్క సువార్త వాక్యాన్ని ఫిలిప్ గారు ఆత్మ చేత సమరయ పట్టణంలో బోధిస్తున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, జన సమూహములు విని ఫిలిపు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. అప్పుడు 8వ వచనం వస్తాయి, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. అతడు సువార్త వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ పట్టణంలో చాలా సూచనలు జరుగుతున్నాయి. వారందరూ ఆయన చెప్పే మాటలందు లక్ష్యం ఉంచుతున్నారు. అంతేకాదు అక్కడ మిగుల దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాత్మలు. అలాగే మిగుల సంతోషం కనబడుతుంది అక్కడ. అయితే ఏ పట్టణంలో అయితే ఫిలిప్ గారు సువార్త వాక్యం ప్రకటిస్తున్నాడో ఆ పట్టణంలోనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరంటే సీమోనను గారడివాడు. అక్కడ 9వ వచనంలో, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయించు తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. సమరయ జనులను విభ్రాంతి పరుచుండెను. అయితే వాడు కూడా ఏం చేస్తున్నాడంటే చూడండి ఒకసారి 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడి అని చెప్పుకుంటున్నారు. అతను లక్ష్య పెట్టారు. ఒకవైపేమో ఫిలిపు చేసిన సూచక్రియల్ని దేవుడు తన ద్వారా జరిగిస్తున్న వాటిని బట్టి జనులు ఆయన వెంబడిస్తున్నారు. మరొక వైపు కొందరు మోసపోతున్నారు. ఈ గారడి వాడే సీమ అనుమానం వల్ల వాడు ఏం చేస్తున్నాడంటే తను గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు అందరు ఎట్లా నమ్ముతున్నాడంటే కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు, అంటే
ఆ జనులలో గొప్పవారు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా తన మోసంలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే దేవుని మహాశక్తి అనమని వాడు ఇతడి అని అక్కడ చూస్తున్నాం మనం. కాబట్టి ఒక మాట చూసినట్లయితే వాడు ఎంతకాలం నుంచి ఇట్లా చేస్తున్నట్టే అతను బహుకాలం నుంచి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సువార్తలో దేవుని శక్తి వినియోగించబడుతుంది. అయితే సువార్తకు వేరుగా భిన్నమైన సువార్తలో ఏ శక్తి పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా దురాత్మ శక్తి పనిచేస్తుంది. అయితే సువార్త అంటే దేవుని వాక్యం వల్ల జీవించడం అనే మాట మాకు తెలుసు. అయితే భిన్నమైన సువార్త ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం. అంటే దేవుడు సువార్త వల్ల జీవించే జీవితాన్ని మనం వాగ్దానం చేశాడు, కానీ ధర్మశాస్త్రం వల్ల జీవించే జీవితాన్ని మనం వాగ్దానం చేయలేదు దేవుడు. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ కూడా ఈ గారడి వాడిని నమ్ముతున్నారు, అతను లక్ష్య పెట్టారు. అయితే ఇక్కడ ఈ సీమోను మనుషుడు ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ఎట్లా చెప్పొచ్చు అంటే ఒకప్పుడు మనము ఈ సువార్త సత్యం తెలక ముందు ధర్మశాస్త్ర ఉపదేశమే మనం చేయడానుకున్నాం. ఈ పదార్థాలు ఏవైతే ఉన్నావో అవిటి మనం పాటించి ఖచ్చితంగా నీతిమంతులు అవ్వచ్చు అనే ఒక భ్రమలో మనం ఉన్నాం. ఆ భ్రమ చేత ఏం చేసామంటే మనము అవివేకంలోకి వెళ్ళిపోయినాం, మోసపోయినాం. సాధనగాడు ఆ ధర్మశాస్త్రాన్ని మనం తీసుకొచ్చి ఇగో ఈ 10 కమాండ్మెంట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా నీతిమంతులు అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే కొద్దివాడు గొప్పవాడు గొప్ప అని చెప్పుకున్న ఫేమస్ పర్సన్స్ కూడా ఇక్కడ వాళ్ళు మోసపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని మహాశక్తి వీడే అయితే ఇంతకంటే గొప్పవాడు లేదని చెప్పేసి అని చూస్తున్నాం. అయితే అతను ఎంతకాలం చేస్తుంటే అతను బహుకాలం చేస్తున్నాడు. మనం కూడా చాలా కాలం నుంచి ఆ యొక్క బోధనోడి మనం మోసపోయినాం. అయితే అది ఎప్పటి వరకు అంటే ఫిలిప్ వచ్చేంత వరకే. ఎందుకంటే ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే సువార్త వాక్యం తీసుకొస్తున్నాడు. సువార్త వాక్యం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రజలు ఎంత సంతోషిస్తున్నారంటే ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినంటే అర్థం ఏంటిది? ఎప్పుడైతే సువార్త ప్రకాశం మన దగ్గరకు వస్తుందో ఖచ్చితంగా మన జీవితంలో సంతోషంగా చూస్తాం, నెమ్మదిని చూస్తాం. అంతే కదండి. విశ్వాస వాక్యం ద్వారా మాత్రమే మనం ఆమెను చెప్పగలం. ఆ విశ్వాస వాక్యం మాత్రమే మనం బ్రతికిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం ఏముందంటే ఆ వాక్యము మీ యుద్ధకు వస్తుంది, మీ నోట మీ హృదయం ఉంటుంది. ఆ వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మన హృదయాన్ని నమ్ముతున్నాం, దాని నోటితో ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఆ నోటితో ఒప్పుకున్న ఆ వాక్యం ఏతుందో అది మన జీవితంలో ఫలాన్ని ఇస్తుంది. ఫిలిప్ గారు ఆత్మతో జ్ఞానంతో నిండుకొని ఆ ప్రాంతంలో చెప్తున్న తర్వాత సంఘటన మనం చూసినట్లయితే ఆ యొక్క నపుంసకుల అధిపతి కూడా ఆయన సువార్త చెప్పినట్టు చూస్తున్నాం. అయితే ఒకసారి ఒక మాట చూద్దాం. ఇందాక మనం అవిధేయులను ప్రేరేపించే శక్తి సువార్తకు వేరుగా పనిచేస్తుందని చెప్పాం కదా. అలాగే ఒక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది దాని గురించి, సువార్త ప్రకాశం గురించి చూడండి. 4వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. 2 కొరింథీయుల రాష్ట్రం 4వ వచనం ఏముందంటే దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నది. చూడండి, సువార్త ప్రకాశం అనేది ప్రకాశించాలి మన జీవితాల్లో. అయితే ఈ సువార్త ప్రకాశము, ఈ సువార్త అనేది మన జీవితాల్లో మనం అనుభవించకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగజేస్తుంది. ఇది అవిశ్వాసులకు అని మనం చెప్పచ్చు ఇక్కడ ఉంది. కానీ రక్షించబడిన విశ్వాస జీవిత విషయంలో కూడా ఈ యొక్క శక్తి పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే అతను సువార్త ద్వారానే నీతిమంతుడు అయ్యాడు, కానీ సువార్త ద్వారా జీవించాలని అతను ప్రయత్నించట్లేదు. ఎందుకంటే అతను పాపం చేస్తూ ఓడిపోతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అతను ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. అతని జీవితాల్లో నిర్జీవ క్రియలు స్టార్ట్ అవుతున్నాయి. అతడు ఒక శరీర ఆచారాలు గుండా, శరీరేచ్ఛల గుండా ఈడబడుతున్నాడు. కాబట్టి అతడు జీవించే జీవిత విధానానికి రాలేదు. దానికి కారణం ఏంటిదంటే ఈ యుగ సంబంధమైన దేవత లేకపోతే అవిధేయులను ప్రేరేపించే శక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందాక మనం చూసుకున్న అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలోనే ఫిలిప్ గారు చేశారంటే ఆ యొక్క గారడీలు చేసి సీమోను యొక్క ఆ బండారాలంతా బయట పెట్టేశాడు. చూడండి ఒకసారి, వాడు కొద్దిగా అతని వెంబడిస్తున్న వారు ఉన్నారు కదా, అక్కడ లక్ష్య పెట్టిన వారు ఉన్నారు కదా. అయితే 12వ వచనంలో ఫిలిప్ ఏం చేస్తుందంటే దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు తన నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అక్కడ ఫిలిప్ గా ప్రకటిస్తున్న వార్త ఏంటంటే దేవుని రాజ్యం.
దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే సువార్త వారి జీవితాల్లో ఫలిస్తుందో, వారి జీవితంలో ఆత్మ వరాలు యాక్టివేట్ అయ్యి ఆత్మ వరాల ద్వారా సత్యాలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం దేవుని రాజ్యంలో ఖచ్చితంగా ఒక బహుమానం ఉంది. ఆ దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి చెప్తున్నాడు. ఫిలిప్ ఏమో విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు, అక్కడ ఉన్నవాడేమో వాడు గారడీలు చేస్తూ అక్కడ జనాన్ని మోసం చేస్తున్నాడు. అయితే అక్కడ సమరయ పట్టణంలో చాలా మంది స్త్రీలు పురుషులు సువార్తను అంగీకరించారని చెప్పేసి యెరూషలేములో ఉన్న పేతురు యోహాను లేఖనప్పుడు వచ్చినప్పుడు వారు చేతులు పెట్టి ప్రారంభం చేస్తే పరిశుద్ధాత్మ వారు పొందుతున్నారు. అయితే ఈ సంగతి అంతా చూస్తున్నటువంటి ఆ గారడి సీమోన్ ఏం చేసిందంటే, చూడండి ఒకసారి 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగింది. చూడండి ఒకసారి, ఆయన బాప్సం పొందాడు ఇక్కడ గారడి సీమోన్ కూడా. కానీ దేనికోసం పొందాడంటే ఒక వరాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ తను పొందుకోవాలని చూశాడు. అంటే ఈయన ఎలా దాన్ని పొందుకోవాలనుకుంటాడు? సువార్తకు వేరుగా మనుషుల మెప్పు కోసమని, లేకపోతే మనుషులను వెంబడించాలనే ఒక ఉద్దేశం కలిగి తను ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి పేరుతున్నాడు. అది పేతురు అతని మనసు ఏమంటున్నట్టే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్నాడు. నువ్వు స్వార్థ వల్ల రక్షించబడాలి, యేసుక్రీస్తు ప్రభు నామం ఒప్పుకోవాలి. కానీ నీ జీవితంలో ఒక ఏదైనా కార్యం జరగాలంటే, నిన్ను వెంబడించే వారు ఎలా ఉండాలంటే అది నిన్ను ముఖశుద్ధి చేసే విధంగా, లేకపోతే నిన్ను వెంబడించాలి జీవితాంతం అన్నట్టు నువ్వు చేస్తున్నావు. కానీ అది సువార్తకు వేరుగా, లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ నడిపి వేరు పొందుకోలేమన్నట్టుగా ఈ మాట చూస్తున్నాను. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, నీ చెడుతనం చూడండి ఒకసారి 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అంటున్నాడు. మరి మన హృదయాలు దేవుని ఎదుట ఎప్పుడు సరిగా ఉంటాయంటే, ఎప్పుడైతే సువార్త ప్రకాశం మన మీద ఉదయిస్తుందో, ఆయన ప్రకాశాన్ని మనం అనుభవిస్తామో అప్పుడు మాత్రమే మన హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉన్నట్టు. లేకపోతే మన హృదయానికి ఏమైందంటే కలవరం వచ్చేస్తుంది, మనం భ్రమపరచబడతాం, మనం మోసపోతాం ఖచ్చితంగా. అయితే ఒకసారి మీరు గమనించండి, సీనాయి కొండ మీద మోషే గారు కిందికి వస్తున్నప్పుడు అతని ముఖం వెలిగిపోతుంది. కానీ అక్కడ మనం గమనించినట్లయితే తగ్గిపోతున్న మహిమను ప్రజలు చూడకుండా ఏం చేశాడు మోషే, తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే ఆ వెలుగు తగ్గిపోయేదని మోషేకి తెలుసు, కానీ ఆ ప్రజలకు తెలియదు. అలాగే ఇప్పుడు మన చుట్టూ మనం తెలుసుకున్న ఈ సత్యమైన వెలుగు ఏదైతే ఉందో మన జీవితంలో ప్రకాశిస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలని వెతికేవారు కూడా అలా చూసినట్లయితే ఆ మహిమ తగ్గిపోయేదని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సీమోనని గారడి వారి గురించి పేతురు అంటున్నాడు, నీ హృదయం దేవునికి సరిగా లేదంటున్నాడు. అయితే ఫిలిప్ వచ్చేంత వరకే ఈ సీమోను గారడి అనే సీమోను ఉన్నాడు కదా, వాడి క్రియలే జరుగుతూ ఉన్నాయి. ఫిలిప్ వచ్చాక, పేతురు గారు వచ్చాక అతని మనసు మారడం మనం చూస్తాం. చూడండి ఒకసారి, నీవు ఘోరమైన 23 నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకుండా చెప్పాను. అది ఏమంటున్నట్టే, మీరు చెప్పిన సరే బాగానే ఉంది, మీరు ఘోరమైన దుర్నీతి బంధకాలు ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ యొక్క కార్యాలలో పాలు పంపులు లేవని చెప్తున్నారు కదా. అయితే నేను ఒకవేళ నువ్వు మారుమనసు పొందని పేతురు అని చెప్పినప్పుడు మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అదేంటి ఇక్కడ మన ధర్మశాస్త్రం, ఇక్కడ ధర్మశాస్త్రం సూచనగా ఉన్నట్టుగా ఉన్నాడంటే, పేతురు గారు లేకపోతే యోహాను వీళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కదా. విశ్వాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ధర్మశాస్త్ర మహిమ తగ్గిపోయేదే. అయితే ధర్మశాస్త్రాన్ని మనము దాన్ని కూడా సాటిస్ఫై చేయాలంటే ఎలాగంటే విశ్వాసం ద్వారానే అని ఒక మాట మనం చూద్దాం. రోమపత్రికలో 3వ అధ్యాయం 31వ వచనం ఏముందంటే, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా అటరా ధర్మశాస్త్రం స్థిరపరుచున్నాము. అయితే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో కాకూడదు చాలా మంది ప్రశ్నిస్తారు కదా. అయితే ఎప్పుడైతే మనం ఫెయిత్ని అప్లై చేస్తామో ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని కూడా ఆటోమేటిక్ గా మనము నెరవేరుస్తుంటే మనం చూస్తున్నాం. అందుకనే అతను అంటున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు పేతురు గారి దగ్గర. అయితే ఒకవేళ నువ్వు మారుమనసు పొందొచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ధర్మశాస్త్ర ఉపదేశాలు అనుసరిస్తున్నారో వారి జీవితాల్లో సువార్త వచ్చినప్పుడు లేక విశ్వాసం వెల్లడి అయిన తర్వాత ఖచ్చితంగా వారి జీవితంలో మనం కార్యాలు చూస్తాం, అవకాశం ఉంది.
ఎందుకంటే విశ్వాసం ద్వారా నీతిని తీర్చబడ్డారు కానీ ధర్మశాస్త్రమైన క్రియల ద్వారా వారు నీతిని వెతికారు. ఎప్పుడంటే వారు ఓడిపోయి పాపంలో ఉన్నప్పుడు పాపం చేస్తూ అయ్యో వాళ్ళు కాదు దీని నుంచి జయించలేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పదార్థం జోలికి వెళ్తారు. అయితే మనం ఏ విధంగా అయితే రక్షించబడ్డామో ఆ విధంగా మాత్రం కొనసాగించబడాలి. అదే సువార్త సత్యము. పౌలు గారు ఏమన్నా అంటే మీరు అంగీకరించిన విధంగానే వేరు పారండి అని పరిస్థితి 1:6 అన్నాడు. కాబట్టి సువార్తకు వేరుగా మన ఫలింపు అనేది లేదు. సువార్తనే మనకు అది రక్షించడం దేవుని శక్తి. ఎట్లా అంటే మనని ఆదాము అవిధేయత ద్వారా మనం ఎలాగైతే పాపలం అయ్యామో దాని నుంచి మనం విడుదల పొందుతున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన మన పాపముల కొరకు కూడా చనిపోయాడని పేతురు పత్రికలో 2:20 కాబట్టి ఒకవేళ ఒక పాపాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా మనం సువార్త ద్వారా ప్రకారం జీవించాలని మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మనం నీతిమంతులను ఒప్పుకుంటాం. సువార్త ద్వారా మనం పొందిన స్థితి ఒప్పుకుంటాం కాబట్టి అప్పుడు మన మనస్సాక్షి కడగబడుతుంది. మనస్సాక్షి కడగబడినప్పుడు ఖచ్చితంగా మనం విశ్వాసం ద్వారా జీవిస్తాం. కాబట్టి ఇక క్రియల ద్వారా నేను పరిశుద్ధంగా ఉండాలి, క్రియల ద్వారా ఇలా ఉండాలని మనం దాన్ని వింటాం. కాబట్టి ధర్మశాస్త్రం జోలికి వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనము పరిశుద్ధ ఫలం కానీ ఏదైనా ఫలాలుగా ఖచ్చితంగా ఫలిస్తాం. ఈ వ్యక్తి ఏమంటుండంటే మీరు నన్ను చేతులు ఇస్తే ఆ వరాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. అసలు వరాలు దేనికి ఇచ్చాడు దేవుడు అంటే, వరాలు దేనికి ఇచ్చాడంటే పరిచయం జరగాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవాలని వరాలు ఇచ్చాడు. ఎఫ్ఎస్సి పత్రికలు ఇక్కడ మాట చూద్దాం ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రికలో మాట ఉంది. 4:13 ఏముందంటే పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచయ ధర్మం జరుగుటకు కొందరిని ఆయన అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా ఉపదేశం నియమించాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఉపదేశించేవారే కానీ లేకపోతే సువార్త చెప్పేవారు కానీ ఎందుకు వాడుకుంటున్నాడు, ఆ వరం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే ఖచ్చితంగా పరిచయ ధర్మం జరగాలి. ఇక్కడ మరి పరిచయ ధర్మం కాదు, ఆ వ్యక్తి లాభం చూసుకుంటాడు. గారడి సీమోను నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు దిగాలన్నట్టుగా ఆ ధనాన్ని పెట్టి దాన్ని కోరుకోవాలనుకుంటున్నాడు. ధనం అంటే కూడా ఇక్కడ ఒకసారి లూకాసు వార్త 18వ ఏం జరుగుతుందంటే నేను నిత్య జీవానికి పాత్రుని కావాలంటే నేను ఏం చేయాలని చెప్పి ఒక యవనస్తుడు అడుగుతాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నేనేం చేయాలని అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అతనికి ఏమి ఇస్తాడంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఇస్తాడు. నువ్వు పొరుగు వాళ్ళు ఆశించకూడదు, తల్లిని ప్రేమించు, గౌరవించండి అని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా కదా అంటాడు ఆయన. అయితే ఇంకోటి పొదువుగా ఉన్నది ఏంటంటే నీ ఆస్తి నమ్మి బీదలు పంచిపెట్టు అంటాడు. అతని ముఖం చిన్న పుచ్చుకొని చెల్లిపోతాడు. ఎందుకంటే అతని జీవితంలో ధనాన్ని సేవిస్తుంది. అయితే మత్తయి సువార్తలో ఏముంటుందంటే అప్పుడు సిరిగి నాకు దాసుడు కానేరడం అంటుంది. అంటే అతడు జీవితంలో తన ధనాన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆ ధనాన్ని పంచిపెట్టలేకపోయాడు. అయితే సిరిగి నాకు అంటే అతను ఖచ్చితంగా అక్కడ విగ్రహారాధన చేస్తున్నాడు, ధనాన్ని సేవిస్తున్నాడు కాబట్టి. మరి ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞలోనే తప్పుతుంది ఆయన. మీ భూమి మీద కానీ భూమి మీద నీళ్ళందే కానీ ఆకాశం ఎక్కడ ఏ విగ్రహం మీరు చేసుకోకూడదని ధర్మశాస్త్రం ఉంది కదా. అంటే ఆ వ్యక్తి దాంట్లోనే ఫస్ట్ ఓడిపోతున్నాడు, ఫస్ట్ మొదటి ఆజ్ఞలోనే తప్పుతున్నాడు. యాకోబు పత్రిక 2:10 ప్రకారం ఏంటంటే ఒక్క ఆజ్ఞలు తప్పినా ఆజ్ఞలు 2 విషయంలో తప్పినట్టే అపరాధులు అవుతాం మనం. అయితే ఇక్కడ సింహుడు గాడివాడు కూడా ధనాన్ని పెట్టేసి ఆ ఆత్మవరాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, అంటే అపేక్షిస్తుంది ఆయన. కాబట్టి దేవుడు వరాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే అక్కడ పరిచయం జరగాల, సంఘం శ్రమలు పొందుకోవాలా, అనేవి కట్టబడాలి, నియమించబడాలని. ఈ వ్యక్తి సువార్తకు వేరుగా లేకపోతే ఏర్పాటుకు వేరుగా అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఏర్పాటుకు వేరుగా సువార్తకు వేరుగా మనకు కొనసాగింపు లేదు. దేవుని సువార్తకు వేరుగా మనకు జీవితం లేదు. సువార్త ద్వారా మాత్రం రక్షించబడ్డాం, సువార్త ద్వారా జీవించాలి. ఈ వ్యక్తి అలా జీవించట్లేదు. అయితే అదే మోషే విషయంలో కూడా మనం చూసినట్లయితే తన ముఖం మీద ముసుగు వెలుగైతుందా తగ్గిపోయేది, అందుకని ముసుగేస్తున్నాడు ఆయన. ఫిలిప్ వచ్చేంత వరకు సీమోను గారడి చేసిన పనులు చూసాం. ఫిలిప్ వచ్చిన తర్వాత సీమోను గారడి వాడిన సీమోను గురించి అక్కడ ఉన్నట్టుగా మనం చూడట్లేదు. అలాగే ఎప్పుడైతే విశ్వాసం వెలుడైందో ధర్మశాస్త్రమైన మూలాలు, ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు మన జీవితంలో కానీ సంఘంలో కానీ ఉండకూడదు. గలతీ పత్రికలో ఏమైందంటే విశ్వాసం వెల్లడి ఆయన గనుక మనం ఇక బాలశిక్ష కింద ఉండమని చెప్పి, బాలశిక్ష ఎవరంటే ధర్మశాస్త్రం. సువార్త తెలుసుకుందాం, విశ్వాసం వెల్లడైంది, సువార్త ద్వారా జీవించాలా. కాబట్టి మనము మరలా ఆ యొక్క దాస్యమైన కాడి ఆ ధర్మశాస్త్రం కింద వెళ్ళే అవకాశం లేదు. అయితే ఎప్పుడు ఉంది అంటే ఇక్కడ మనం మొదటిగా చూసినట్లయితే
ఈ పిలుపు మేము ప్రేరేపించిన వారి మూలం కలగలేదన్నాడు. సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచాడు. ఈ గలతీల సంఘాన్ని కూడా వాడు ప్రేరేపిస్తున్నాడు. ఏంటంటే మీరు క్రియల ద్వారానే అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయండి అని. అయితే వారు ఏ విధంగా వారు రక్షణ పొందుకున్నారో, ఏ విధంగా యేసుక్రీస్తుని అంగీకరించారో ఆ విధంగా కాకుండా క్రియల ద్వారా ఇప్పుడు వారు అద్భుతం చూడాలనుకుంటున్నారు. అందుకనే వాళ్ళ సంఘంలో ఏమొచ్చాయంటే ఆచారాలు వచ్చాయి, దినములు, ఉత్సవాలు, అమావాస్య చేస్తున్నారు 4-10 వచనం ప్రకారం. ఇది దుష్టుని ప్రేరేపణ. అయితే ఈ ప్రేరేపణ మనం పసిగట్టాలంటే, వాని తంత్రాన్ని మనం పసిగట్టాలంటే ఖచ్చితంగా మనని దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో, కృపను బట్టి పిలిచాడు కదా, ఆ పిలుపు వల్ల కలిగే ఆ యొక్క జీవితం ఏదైతే ఉందో మనం స్టడీ చేయాలి ఖచ్చితంగా. అయితే అలా స్టడీ చేస్తే ఏమవుతుందంటే, ఒకసారి చూడండి, ఒకసారి పేతురు పత్రికలు ఏముందంటే, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, తన మహిమ 2వ వచనం లాస్ట్ వచ్చిన, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా. కాబట్టి మనల్ని దేవుడు ఎలా పిలిచాడో ఆ పిలుపు వల్ల, ఆ పిలుపును కూర్చిన అనుభవం మనం పెంచుకోవాలా. దేవుడు కృపచేత పిలిచాడు కాబట్టి మేము కృపచేతనే సాగిపోవాలా. ఆ కృపను మాత్రమే వినాలా అనేది. ఆ యొక్క కృప ఎవరంటే కృపా సత్య సంపూర్ణుడు, ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చిన జ్ఞానము, లేకపోతే ప్రవక్తలు, మోషే, వీరందరూ ఎవరి గురించి రాశారో ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాత్రం ఎక్కువ తెలుసుకోవాలా. ఆ యొక్క తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా, ఆ అనుభవ జ్ఞానం ద్వారా మన జీవితంలో ఏం పనిచేస్తారంటే ఇక్కడనే ఉంది, ఆయన దైవశక్తి అని ఉంది. అక్కడ పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మనం తెలుసుకోలేనుకోండి, మన జీవితంలో పనిచేసే దైవశక్తి కాదు, అది అవిధేయులను ప్రేరేపించే శక్తి. ఆ అవిధేయులను ప్రేరేపించే శక్తి వల్ల మనం ఏమవుతామంటే అవివేకులం అవుతాం, భ్రమపరచబడతాం. అంతేకాదు ఆత్మవరాల్ని దేవుని గిఫ్ట్గా కాకుండా మనం ఏదో ద్రవ్యం ఇచ్చుకుందాం అనుకుంటాం, లేకపోతే క్రియల ద్వారా వెంటాడతాం. అట్లా పరిచర్ధన జరగదు, సంఘం క్షేమం పొందుకోదు. కాబట్టి పిలిచిన వారికి కూర్చిన అనుభవ జ్ఞానం మనం పొందుకోవాలా. అప్పుడు దైవశక్తి మన జీవితంలో పనిచేస్తుంది. ఆ దైవశక్తి మన జీవితంలో పనిచేసినప్పుడు మన భక్తికి, మన జీవానికి కావాల్సిన వాటి అన్నిటి విషయంలో మనం పొందుకుంటాం. ఇంకా జీవములకును భక్తికి కావాల్సిన వాటి అన్నిటినీ మనకు దయచేసినందున మన దేవుని కూర్చున్నట్టు మన ప్రభు యేసుక్రీస్తు కూర్చున్న అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించిన కాక మన జీవితాల్లో ఇంకా సమాధానం విస్తరిస్తుంది. దైవశక్తి మన జీవితం అనుభవించిన ప్రతిసారి మనం భక్తి చేయాలన్నా ఖచ్చితంగా దానికి సంబంధించిన మనం సమకూర్చబడతాయి. లేదా మన జీవితంలో ఇది కొరత ఉంది, లేకపోతే ఇది ఏమి ఉంది అన్నప్పుడు కూడా దాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడంటే దైవశక్తి పనిచేసినప్పుడు. దైవశక్తి ఎప్పుడు పనిచేస్తారంటే పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం పొందుకున్నప్పుడే. ఆ అనుభవ జ్ఞానం పొందుకునే విషయం నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఏం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజంలో కూట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించడం చూచుట కొద్ది మరి ఎక్కువగా ఆరాధన చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కారం చేయటకు ఒకరినొకరు కూడుకపోవాలని అనుకుంటాము. కాబట్టి సమాజంలో కూడి వస్తున్న ప్రతిసారి మనం ఎవరు నేర్చుకుంటున్నామంటే మనం పిలిచిన వారి గురించి అనుభవాన్ని నేర్చుకుంటున్నాం. అప్పుడు ఏమైందంటే మన జీవితాలు ఖచ్చితంగా సత్కారాలు చేస్తాం. సత్కారాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ సత్కార్యాల వలన ఖచ్చితంగా పరిచయం విస్తరిస్తుంది. మనలో ఆత్మ ఫలం ఫలిస్తున్నప్పుడు మన ద్వారా దేవుడు కొన్ని పనులు మనకు బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడు. ఎప్పుడంటే ఖచ్చితంగా ప్రభుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, అనుభవ జ్ఞానాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు, లేక సాధకం చేస్తున్నప్పుడు మాత్రమే అని మనం గమనించవచ్చు. అయితే ఒక మాట చెప్తాను నేను వాళ్ళకు సహాయకరంగా. 2వ కొరింథీ పత్రికలో, 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ప్రభు బలం గురించి చూస్తాం కదా. 11వ అధ్యాయంలో ప్రభు బలం గురించి చూస్తాం. అయితే ఈ బల్లను కూర్చిన ఈ సందర్భం తర్వాతనే దేవుడు 12వ అధ్యాయం నిర్ణయించాడంటే 1వ వచనంలో, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. బల్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేక ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మన జీవితంలో యాక్టివేట్ అయ్యేది ఏంటంటే ఆత్మవరాలు. బల్ల యుద్ధ సమీపించినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ నిబంధన అంటే ఒకటే, విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులం అయ్యామనే నిబంధన. విశ్వాసానికి వేరుగా దేవుడు పనిచేయడు. ఎందుకంటే
ఎట్లా ఒకసారి లాస్ట్ వర్షం తీసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వర్షం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వర్షం ఏముందండి అక్కడ లాస్ట్ లో ఉంటుంది చూడండి ఒకసారి. తన పరిశుద్ధ నిబంధనలు 75వ వర్షం. తన పరిశుద్ధ నిబంధనలు అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటూ మనము శత్రువుల చేతుల నుంచి విప్పించబడి మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను కదా. ఇక్కడ చూడండి వస్తాయి. ఆ పరిశుద్ధ నిబంధన ఏంటంటే, ఆ పరిశుద్ధ నిబంధన దేవుడు ఎవరితో చేస్తాడో మన పితరులైనా అబ్రహాముతో చేస్తాడు. ఆ పరిశుద్ధ నిబంధన బట్టి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవిస్తాం. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం, సేవించడానికి వచ్చాం. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మన మనస్సాక్షి కనబడుతుంది. మన మనస్సాక్షి కనబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో విశ్వాసం మూలంగా జీవిస్తాం. విశ్వాసం మూలంగా జీవించినప్పుడు ఈ సాధారణ కుయుక్తి తంత్రాలు ప్రేరేపణలు ఏవైతున్నాయో వాటిని లొంగకుండా మనం అద్భుతంగా మనం జీవించగలుగుతాం. మనం ఒక ఆత్మతో నడిపించబడుతూ ఫిలిప్పు లెక్క పేతులాగా ఆ గారడి సీమోన్ విషయంలో ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఎలా ఉన్నాయో గద్దించగలిగారో అట్లనే మనం కూడా మన జీవితాల్లో విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు వాడిని గద్దించగలుగుతాం. వాడి ప్రేరేపణ మనం పసిగట్టగలుగుతాం, ఖచ్చితంగా పసిగట్టగలుగుతాం. అప్పుడు అక్కడ వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యం ప్రకటిస్తున్నారు, అక్కడ శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. అలాగే ఆత్మ వరాలతో ఇంపబడి వాళ్ళు పరిచయం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం మనకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఎలాగంటే మనం గత కొన్ని దినాలు కొంచెం బాధలోనే ఉన్నాం. అయితే దేవుడు నమ్మదైన వాడు తన సంఘాన్ని ఆయన కాపాడుతూనే ఉంటాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఏముందంటే, ఈ పరిచర్య నుంచి ఒక అపోస్తలత్వం నుంచి యూదా తప్పిపోయడం ఉంది. యూదాకు ఒక బాధ్యత అప్పగించబడింది, కానీ యూదా ఆ విషయంలో నమ్మకం కోల్పోయాడు. అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేశారు. మత్తీయ యూస్ అని ఇద్దరు పేరు మీద. మత్తీయ పేరు మీద చిట్టి వచ్చింది, కానీ ఆ మత్తీయ ఆ తర్వాత గ్రంథాలు ఎక్కడో వాడబట్టట్లేదు. అంటే మనుషులు లెక్కించే విధానం వేరు. మనుషులు వాడుకో వీరుంటే బాగుంటది, వీరుంటే బాగుంటుంది అని అనుకుంటారు, కానీ దేవుడు వాడుకుంటే మాత్రమే వారు వాడబడతారు. అయితే 12వ అపోస్తలుడుగా దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారిని వాడుకున్నాడు. సౌలు గారిని దమస్కు మార్గంలో పట్టబడ్డాడు. కాబట్టి పరిచర్యని దేవుడు అప్పగించాడు, నమ్మకమైన వారిగా మనల్ని ఎంచి ఆయన అప్పగించాడు. ఈ పరిచర్య ఆయనది. ఈ పరిచర్లో ఖచ్చితంగా అంటే మనం చూస్తున్న కొన్ని సంఘటనలు చూస్తే దుష్టుడు ఈ యొక్క సంఘాన్ని పాడు చేయాలని ఈ గారడి లాంటి సీమోళ్ళు మన చుట్టూ ఉన్నప్పటికీ మనము ఒక ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు సువార్త వాక్యాన్ని మన చేతిలో పట్టుకొని పోతున్నాం. సమరయ పట్టణంలోని దేవుని ప్రజల మధ్య పోతున్నాం. కాబట్టి ఆ ప్రజల మధ్య పోతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మనకు తారసపడతారు. వాళ్ళని మనం ఒకటే ఆత్మచేత పోతున్నాము, సువార్త వాక్యం పట్టుకున్నాం. ఆ సువార్త ప్రకాశం ఏదుందో అది మన జీవితాల్లో ఫలిస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు బయటపడిపోతారు. దేవుడు తన పని తను గ్రహించుకుంటూ పోతాడు. కాబట్టి పిలిచిన వారిని చూసిన అనుభవంగా మనం ఎక్కువ పొందుకున్నాం. ఎలాగైతే పిలిచాడో ఆ పిలుపు వల్ల మన నిరీక్షణ పొందుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక రాయమన్నట్టు ఆ పిలుపు వల్ల నిరీక్షణ పొందుకుంటాం. ఆ నిరీక్షణ మన స్వాస్థ్యాన్ని గురించి కాబట్టి, మన లైఫ్ గురించి కాబట్టి, మన లైఫ్ గురించి మన లైఫ్ ఎవరంటే పైన యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి మన జీవం ఆయన భద్రపరచబడింది. కాబట్టి ఆ జీవాన్ని గురించి సంగతి ఎక్కువ వింటే ఖచ్చితంగా పిలిచిన వారిని గురించిన అనుభవం పెరుగుతుంది. ఆ అనుభవ జ్ఞానం మూలంగా మన జీవితంలో దైవశక్తి పనిచేస్తుంది. ఆ శక్తి మన జీవితంలో అన్ని వాడి కుయుక్తిని మనం పసిగట్టే శక్తి, అలాగే మన ద్వారా ఆత్మకార్యం జరిగించే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఒకటే మనము ఎలాగైతే ఆయన కుమారులు అయ్యామో, ఆయన బిడ్డలు అయ్యామో అది మాత్రం జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. అట్లా దేవుడు తన నీతిని జ్ఞాపకం చేసుకొని కార్యం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆయన శరీరాన్ని ఆయన రక్తంలో మనం పాల్గొని పొందుతున్నాం. కాబట్టి ఆ శరీరం ద్వారా మన జీవితంలో ఏం జరిగింది, ఆయన రక్తం ద్వారా మన జీవితంలో ఏం జరిగింది, అది ఎంచుకొని మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొని పొందాం. దేవుని వాక్యం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ఇంత గొప్ప ఏర్పాటును పరిచయం ఇచ్చారు. దేవా ఈ పరిచయంలో అపోస్తలత్వంలో యూదా తప్పిపోయాడు, కానీ మా ప్రభావ మీరు అపోస్తలుడిగా సౌలుని ఎన్నుకున్నారు. తన ద్వారా విస్తారమైన పరిచయం జరిగించారు ప్రభు. నాయన ఈ సువార్త ప్రకాశానికి అడ్డగించే విధంగా అవిధేయులను ప్రేరేపించే శక్తి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నటువంటి ఈ తరుణంలో నాయన సువార్త ప్రకాశాన్ని
మా జీవితాలు వెలిగిస్తూ మేము భ్రమపరచబడకుండా, అవివేకం వెళ్ళకుండా, మోసపోకుండా ధైర్యంగా మా ప్రభువా సువార్త సత్యానికి వేరుగా ఉన్న వారిని ఎదిరించడానికి అయ్యా మా ప్రభువా వారి దుష్టక్రియల్లో పాల్గొంపు పొందకుండా నాయన మీ మమ్మల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపు విషయంలో మేము అనుభవజ్ఞానం సంపాదించుకునే విధంగా, అభ్యాసం చేసే విధంగా, సాధకం చేసే విధంగా మీరు మమ్మల్ని సమకూర్చారు ప్రభువా. అయ్యా మా ద్వారా సత్కారం జరుగుతున్నప్పుడు అది మీకు మహిమ, మాకు బహుమానం తండ్రి, మీకు వందనాలు. అయ్యా మరి ఈ సమయంలో మీ వరాలు మా జీవితంలో కలగాలంటే ఆ వరాలు సంబంధించి మా ప్రభువా మీరు చేసిన నిబంధన, ఆ నిబంధనను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటారు, గంట నిమిత్తమైన పాత్రగా వాడుకుంటారని ఎంచుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. మా ముందు చెప్పిన శరీరం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ యొక్క పాత్రను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చాలా దినాలుగా మేము బల్లకు దూరం అయ్యాం ప్రభు. అయినా మీరు కృప చూపించి అయ్యా మీ బలను మేము తీసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమగంత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నన్ను స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం పరమ తండ్రి.